ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన తత్వం, దూకుడుగా వెళ్ళడం ఆయన స్వభావం. 70 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరని దూకుడుతో ఉన్న అంబటి రాంబాబుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి ఫ్యాన్ గెలవాలన్న లక్ష్యంతో వైసీపీ సమన్వయకర్తగా అంబటి రాంబాబును ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ నియోజకవర్గంలో వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలవుతూ వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన పశ్చిమ నియోజకవర్గంలోని క్యాడర్ మొత్తం వైసీపీకి మళ్ళినప్పటికీ ఫలితాలు తారుమారు అవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం వైసీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అంబటి పేరును ఖరారు చేసింది. ఇటీవల దూకుడుగా పెంచుతున్న అంబటి శైలిని చూసి జగన్ సైతం అబ్బురపడ్డారు. అందుకే పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకు సమన్వయకర్తగా నియమించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆనాడు యూత్ కాంగ్రెస్లో సైతం సై అంటే సై అని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన కూడా చేశారు. అప్పటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. తొలిసారిగా 1989 రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై గెలుపొంది సంచలనం కలిగించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి జగన్ క్యాబినెట్లో 2 ఏళ్లుగా మంత్రిగా పనిచేశారు. పశ్చిమ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న అంబటికి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది ఆ పార్టీ. పశ్చిమలో ఈసారి కొత్త ముఖాన్ని వైసీపీ ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా కొత్త ముఖాలు వచ్చాయి. 2014లో అప్పిరెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో అప్పిరెడ్డిని పక్కన పెట్టి చంద్రగిరి యేసురత్నాన్ని తీసుకొచ్చి పోటీ చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. 2024లో మళ్లీ ప్రయోగం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. అయినా ఎలాంటి ఫలితాలు కనపడలేదు. ఈసారి అంబటిని తెరపై తీసుకొచ్చి ప్రయోగం చేస్తున్నారు. మరి ఇలాంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించలేని పరిస్థితి. దానికి కాలమే సమాధానం చెబుతుందని మేధావులు కూడా చెబుతున్నారు.